నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారం దేశవ్యాప్తంగా సీజేపీ ఆందోళనలు ఏ విధంగా ప్రతిబింబిస్తూనే మనందరూ కూడా తెలుసు. అయితే ఢిల్లీలో మొదలైన యొక్క జంతర్ మంతర్ వద్ద మొదలైన యొక్క ప్రొటెక్స్ట్ ఇప్పుడు దేశ నలుమూలలో కూడా పూర్తిగా వ్యాపించింది. దీని మీద మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ యాక్టివిస్టులు కానీ, లేదంటే వామపక్షాలు కానీ, లేదంటే ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. సో అందరిలో నెగిటివ్గా మనకి కనిపిస్తూ ఉంది. సినీ నటులు ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే వాళ్ళ విద్యార్థులు ఎంతో కష్టపడి, అదేవిధంగా వాళ్ళ ఫ్యాన్స్గా చెప్పుకుంటూ వాళ్ళంతా కూడా వాళ్ళ మూవీస్ చూస్తూ ఉంటుంటే ఏ ఒక్క హీరో కూడా స్పందించట్లేదు. విద్యార్థుల జీవితాలు ఆగమైపోతూ ఉంటుంటే మీకు విద్యార్థుల జీవితాలు పట్టవా అంటూ కూడా చాలామంది కామెంట్ చేశారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడిప్పుడు స్పందిస్తూ వస్తున్న యొక్క సినీ తరలందరూ కూడా ఇప్పుడిప్పుడే దగ్గుపాటి రానా, అదేవిధంగా కొంతమంది తెలుగు ప్రొడ్యూసర్లు, అదేవిధంగా డైరెక్టర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ జ్యోతిక కూడా ప్రస్తుతం తను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు ఏంది అనేది ఒకసారి మనం చూద్దాము. అయితే ముందుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనకు బహిరంగంగా మద్దతును ఆమె ప్రకటిస్తూ వచ్చారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఖచ్చితంగా అంటూ కూడా తను డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత లేకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ కూడా ఆమె నిర్మోహమాటంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. తన ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ యొక్క ఖాతాలో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా దీన్నే కూడా షేర్ చేస్తూ సుదీర్ఘ సందేశంలో జ్యోతిగా జై హింద్ అంటూ కూడా ఈ రకంగా తను మాట్లాడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. విద్యార్థులకు తన సాంఘీభావాన్ని తెలుపుతున్నట్లు కూడా ఇక్కడ ఆమె మాట్లాడుతున్నా మనం చూడాలి. ఇక దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కోసము తను గలమిప్పుతున్నానని పేర్కొంటూ విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు అవసరమని కూడా ఆమె స్పష్టం చేయడం మనం ఇక్కడ చూస్తాను. ఇక ధర్మేంద్ర ప్రధాన్ మీ పదవి నుంచి తప్పుకోండి, పారదర్శకమైన ప్రజాస్వామ్య భారతదేశం కోసం నేను విద్యార్థుల పక్షాన నిలుస్తున్నానంటూ కూడా ఇక్కడ తను రాసుకురావడం జరిగింది. ఇక అంతేకాకుండా దాదాపు 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్, అదేవిధంగా ఉద్యమంలో పాల్గొంటున్న అభిజిత్ దీప్కే, సౌరభ్ దాస్లకు తన జ్యోతిక ప్రత్యేకంగా ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అయితే ఇక్కడ పేర్కొన్నారు. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తులో కూడా ఇలాంటి అన్యాయాలపైన ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తులుగా ఎదగాలని కోరుకుంటున్నానంటూ కూడా ఆమె ఎమోషనల్గా స్పందించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల తరపున సాంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ఈ లెవెల్లో ఒక ఎమోషనల్గా తను అభిజిత్ దీప్కి, అదేవిధంగా సోనం వాంగ్చుక్ ఎక్కడైతే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం స్పందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళలాగా నా పిల్లలను కూడా పెంచాలి, వాళ్ళ ఎదుగుదల ఈ విధంగా ఉండాలంటూ కూడా ఇక్కడ యాక్టర్ జ్యోతిక ఇక్కడ చెప్పడం కొంత మనసులను కొంత ఆకర్షిస్తూ ఉందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో అంటే పిల్లల్ని తల్లులు ఈ విధంగా అభిజిత్ దీప్కి లాగా అదేవిధంగా చెప్పుకోవడం మనకి సౌరవ్ దాస్ లాగా పెంచాలంటూ కూడా చెప్పడం మనం చూస్తాను. ఇక యువత భయపడకుండా ఏకైక పోరాడుతున్న తీరును కూడా జ్యోతిక ప్రశంసించారు. విద్యార్థుల్లో భయాన్ని తొలగించి ధైర్యంగా ముందుకు వచ్చేలా చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి ఆమె ఈ రకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉండగానే నీటి వివాదంపై ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలామంది కూడా ప్రజెంట్ స్పందిస్తూ వస్తున్నారు. ఆర్య భట్టు, సల్మాన్ ఖాను, హుమా ఖురేషి, అదేవిధంగా సాకిబ్ సలీం, సోనాక్షి సిన్హా, ప్రకాష్ రాజు, అదేవిధంగా నజీరుద్దీన్ షా, రత్న పటాక్ షా, అదేవిధంగా సర్భా భాస్కర్ తదితరుల విద్యార్థుల తరపు నుంచి కూడా వాళ్ళు సభాముఖంగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అకౌంట్స్ నుంచి కూడా విద్యార్థులకు వాళ్ళ యొక్క మద్దతును ప్రకటిస్తూ అందరూ కూడా ఆలియా భట్ లాంటి ఒక హాలీవుడ్ స్టార్ కూడా ఇక్కడ స్పందిస్తూ ఉండడాన్ని మనం చూస్తాను. ఇక సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. సో విద్యార్థులకి ఈ రకంగా దేశ భవిష్యత్తు గురించి పోరాడుతున్న విద్యార్థులకి ఇక్కడ మొత్తం మీద అందరి తరపు నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉందన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. చూద్దాం. ఇక చాలామంది కూడా రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి అంటే విద్యార్థుల తరపున ఎవరో ఏదో పార్టీలు ఉండి ఇక్కడ ఫండింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల తరపు నుంచి మాట్లాడిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ తరపు నుంచి ఎవరున్నారు అనేది కూడా ఇక్కడ ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఆలోచించాలన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో చూద్దాం దీని మీద నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. కెమెరామెన్ మనోజ్, ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.